కరైగుట్టలో భారీ ఎన్కౌంటర్, 5 మావోయిస్టులు హతం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కరైగుట్ట అటవీ ప్రాంతంలో మరోసారి తుపాకుల మూతతో దద్దరిల్లింది. భద్రతా బలగాలు చేపట్టిన భారీ ఆపరేషన్లో 5 మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టు అగ్రనేతల లక్ష్యంగా సుమారు 5,000 మంది సిఆర్పిఎఫ్, గ్రేహౌండ్స్, ఛత్తీస్గఢ్ బలగాలు సంయుక్తంగా ఈ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో ఇరు వర్గాల మధ్య భీకరమైన ఎదుర్కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పులో 5 మావోయిస్టులు అక్కడికక్కడే మరణించగా మృతుల్లో కీలకమైన అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అడవిలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ 2 కగార్లో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి. దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఈ ఆపరేషన్ను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేత దేవ్జీ వారిని పట్టుకోవడమే లక్ష్యంగా బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. ఈ ఆపరేషన్ దెబ్బకు ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధమవుతున్నట్లు కథనాలు వెల్లడవుతున్నాయి. అనధికారికంగా సమాచారం అందుతుందని తెలుస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం విధించిన మార్చి 31 డెడ్ లైన్ సమీపిస్తుండటంతో భద్రతా బలగాలు కూంబింగ్ ను ముమ్మరం చేశాయి. ఆపరేషన్ కగార్ను 2024 జనవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టడానికి కేంద్రం మార్చి 31 తేదీని డెడ్ లైన్ గా విధించింది. అంటే ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి భద్రతా బలగాలకు కేవలం మరో 40 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ లోపే నేతలందరినీ పట్టుకోవాలని లేదా వారు లొంగిపోయేలా చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే సరిహద్దు అడవుల్లో భారీ ఎత్తున బలగాలు మోహరించి మావోయిస్టుల కోసం వేటను ఉధృతం చేస్తున్నాయి భద్రతా బలగాలు. దీంతో కేంద్ర ప్రభుత్వం విధించిన మార్చి 31 డెడ్ లైన్ వరకు పూర్తిగా మావోయిస్టులు లొంగిపోతారా, మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అయిన దేవ్జీ లొంగిపోతాడా అనేసి ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తుంది.